థీటా ఎలా ఆప్షన్ సెల్లర్కి ఫ్రెండ్, వేగా ఆప్షన్ సెల్లర్కి ఒక పెద్ద ఎనిమి. మ్యాక్సిమం ఆప్షన్ సెల్లర్స్ లాస్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ వేగా. మనం కనుక వేగా డెఫినేషన్లోకి వెళ్తే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకి ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా వేగా ఏంటి, వేగా ఎలా ఆప్షన్ ఇంపాక్ట్ చేస్తుంది, ఇది ఆప్షన్ సెల్లర్కి ఎందుకు అంత పెద్ద ఎనిమి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. వేగా ఏం చెప్తుంది అంటే, మార్కెట్లో ఇంప్లాయిడ్ వాలటిలిటీ పెరిగినప్పుడు ప్రీమియమ్స్ ఎలా మూవ్ అవుతాయి, ఎలా ప్రైజెస్ ఎలా పెరుగుతాయి, వాలటిలిటీ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు ఎలా పడతాయి, ఇది ఆప్షన్ బయ్యర్కి ఎలా అడ్వాంటేజెస్, ఆప్షన్ సెల్లర్కి ఎలా డిసడ్వాంటేజెస్, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ట్రేడ్లోకి వెళ్ళి జస్ట్ మన బిల్డర్లో కనుక వెళ్తే ఇక్కడ ఒక సింపుల్ స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం. మేబీ ఒక స్ట్రాడిల్ తీసుకుందాం. సో 24,326లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక మనం స్ట్రాడిల్ కనుక తీసుకుంటే, సో అంటే స్ట్రాడిల్ అంటే షార్ట్ స్ట్రాడిల్ 24,300 కాల్ సెల్ చేసాం, 24,300 పుట్టు సెల్ చేసాం. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు 21,000 మ్యాక్స్ ప్రాఫిట్ ఉంది. సో రెండింటి ప్రీమియం కలిపి ఇక్కడే కనుక మార్కెట్ ఎక్స్పైర్ అయితే మనకి అంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో, అంటే ఈరోజు జీరో ప్రాఫిట్, జీరో లాస్ ఉంది. రేపటికి చూద్దాం. రేపటికి మనకి 2,200 రూపీస్ ప్రాఫిట్లోకి వెళ్ళింది. ఎందుకంటే మార్కెట్ అక్కడే ఉంది కాబట్టి టీటా డీకే వల్ల ప్రీమియం డీకే అయిపోతుంది. అది మనకి సెల్లర్ కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ గనక ఐవీస్ పెరిగాయి అనుకోండి, జస్ట్ ఐవీస్ గనక మనం ఇలా పెంచుకుంటూ వెళ్తే మీకు చూడొచ్చు ప్రాఫిట్ లాస్ పెరుగుతూ వెళ్తుంది. చూసారా జస్ట్, కానీ మార్కెట్ ఎక్కడ వెళ్ళలేదు, అక్కడే ఉంది. సో మనకు జనరల్గా వన్ డే అయిపోయింది కాబట్టి టీటా డీకే వల్ల ప్రాఫిట్ రావాల్సింది, మనకు లాస్ పెరుగుతుంది. ఐవీస్ కనుక మనం ఇంకా పెంచామంటే ఇంకా లాసెస్ పెద్దగా అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే రెండు, అంటే ఇక్కడ కాల్ ప్రీమియం, పుట్ ప్రీమియం రెండు పెరిగిపోతాయి. ఎందుకంటే ఐవీస్ పెరిగే కొద్దీ మనకి ఆప్షన్స్లో ప్రీమియం పెరుగుతూ పోతుంది. సో ఇదే వేగా చెప్తుంది. జస్ట్ ఎంప్లాయిడ్ వాలిటీ పెరిగే కొద్ది 1% ఎంప్లాయిడ్ వాలిటీ పెరిగితే మనకు పర్టికులర్ స్ట్రైక్ ఒక ప్రీమియం ఎంత పెరుగుతుంది, లేదు పడితే ఎంత పడుతుంది అని చెప్తుంది. సో ఈ ఐవీస్ చాలా మంది మైండ్లో పెట్టుకోకుండా ట్రేడ్ చేస్తారు. సో ఇట్లా ఐవీస్ పెరిగినప్పుడు మనకి లాస్. ముఖ్యంగా నాన్ డైరెక్షనల్ సెల్లర్స్కి, రెండు కాల్స్ పుట్స్ అయితే ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఐవీస్ పెరిగినాయంటే. మనకి రెండు కాల్ పుట్ ప్రీమియం రెండు పెరిగిపోతుంటుంది. మన డైరెక్షన్ ఇన్ కేస్ పైకి వెళ్ళినా పెరుగుతుంది, కిందికి వెళ్ళినా పెరుగుతుంది, అక్కడే ఉన్నా పెరుగుతుంది. ముఖ్యంగా పెద్ద ఈవెంట్స్ ఇట్లా కోవిడ్ లాంటివి, లేదు పెద్ద క్రాష్లు వచ్చినప్పుడు ఈ ఐవీస్ చాలా పెరిగిపోతుంటుంది. సో అలాంటి టైమ్స్లో మీకు ఐవీస్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనకి పెద్ద పెద్ద లాస్ అయ్యాయి. 1 లాట్కే 13,000 రూపీస్ లాస్ వచ్చింది ఇక్కడ. సో మీరు కనుక 10 లాట్స్ చేస్తే మీరు ఊహించుకోవచ్చు ఎంత పెద్ద లాస్ అవుతుంది. సో ఈ ఐవీస్ అనేవి జనరల్గా లోవర్ సైడ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఐవీస్ అన్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే సడన్గా బర్స్ట్ అయ్యి ఐవీస్ పైకి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఐవీస్ కనుక చాలా ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ చాలా హైలో ఉన్నాయి, అప్పుడు ఆప్షన్ బయర్స్ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అంత హైలో కనుక మనం బై చేసామనుకోండి, సడన్గా ఐవీస్ పడిపోతే మనకి మొత్తం ప్రీమియం అంతా కరిగిపోతుంది, లాస్ వస్తుంది. సో ఈ ఐవీస్ బేస్ చేసుకొని ఆప్షన్ సెల్ చేయాలా, ఆప్షన్ బై చేయాలా అనే డిసిషన్ కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా నాన్ డైరెక్షనల్ సెల్లర్స్ మాత్రం ఐవీస్ చాలా లోగా ఉన్నప్పుడు సెల్ చేసి చాలా డేంజరస్, స్పైక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఐవీస్ మనము జనరల్గా ఐవీస్ ఏ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ మనం చూసుకొని దాన్ని బట్టి మనము సెల్లింగ్ అనేది చేయాలి. లేదు మనం సెల్ చేసాము ఐవీస్ పెరుగుతున్నాయంటే మనం లాస్ పెట్టుకొని బయటకు వచ్చేయాలి. అంతేగాని ఈ ఐవీస్ని అయితే మనము గ్రాంటెడ్గా తీసుకోకూడదు. సడన్గా ఐవీస్ చాలా క్విక్గా స్పైక్ అయిపోతే మనకు లాసెస్ చాలా క్విక్గా వచ్చేస్తాయి. సో ఇది వేగా ఎఫెక్ట్. సో వేగా వచ్చి మనకి ఐవీస్ పెరిగితే ప్రీమియం ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అని చూపిస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్లో మీకు అర్థమైంది అనుకుంటుంది. సో మార్కెట్ ఎటు మూవ్ కాకపోయినా కానీ మనకి డీకే అవ్వాల్సిండేది మనకు లాసెస్ తీసుకొస్తుంది. ఇది జస్ట్ ఐవీ వల్ల. సో ఇక్కడ మీరు ఈ టూల్లో ఇవన్నీ చూసుకోవచ్చు. మీకు జస్ట్ సింపుల్గా మీకు ఐవీ పెరిగితే ఎలా, సో మీరు క్లియర్గా ఈ పర్టికులర్ స్ట్రైక్ నెక్స్ట్ ఇంకొక స్ట్రైక్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ స్ట్రైక్ ఐవీ పెరిగితే ఎలా ఉంటుంది, ఒక స్ట్రైక్ ఏటీఎంస్ ఐవీ పెరిగి ఓటీఎంస్ ఐవీ తగ్గితే ఎలా ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మీరు ఈ సెన్సిబుల్ యాప్ ద్వారా చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు వేగా గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు ఆప్షన్స్ ట్రేడ్ చేసినా వేగా అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ముఖ్యంగా ఆప్షన్ సెల్లర్స్ లాస్ చేసుకోవడానికి ఇది ఒక పెద్ద రీజన్ అని మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేయండి.